స్విఫ్ట్ డిజైర్ ఆటోమేటిక్. ఫస్ట్ కంప్లైంట్ చూద్దాం. దీంట్లో కంప్లైంట్ ఏంటంటే సెల్ఫ్ ఆగిపోతుంది వెహికల్. చూసారు కదా, సెల్ఫ్ చేస్తున్నా కూడా అవ్వట్లేదు. నో రెస్పాన్స్. అసలు దీన్ని ఒకసారి స్కానింగ్ చేసి చూద్దాం. ఫస్ట్ దీన్ని స్కానింగ్ చేసి చూద్దాం. మారుతి మాన్యువల్ సెలెక్షన్, ఇండియా, స్విఫ్ట్, ఏఎంటీ. ఓకే, సిస్టమ్ సెలెక్షన్, ఈసీఎం, డిడిటిసి, కంట్రోల్ మోడ్యూల్ పెర్ఫార్మెన్స్ హిస్టరీలో ఉంది. గ్లో ప్లగ్ కంట్రోల్ మోడ్యూల్ టు బీసీఎం. ఈ కోడ్ ఏమవ్వదు కరెంట్లో ఉన్నా కూడా. ఇది హిస్టరీలో కోడ్. ముందు అయితే క్లియర్ చేద్దాం ముందు. ఓకే, ఇప్పుడు రీడ్ చేద్దాం. నో డిటిసి. ఇప్పుడు చూద్దాం ఒకసారి. లేదు, ఎటువంటి రెస్పాన్స్ లేదు. ఇటువంటి కండిషన్లో ఈ ఏఎంటీ బళ్ళకి కంప్లైంట్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్లో చూడాలి ఒకసారి. రీడ్ ఇక్కడ చూసారా, టీసీఎం సేఫ్టీ ఇన్పుట్ ప్రాసెసింగ్ ఫెయిల్యూర్, ఇదొక కోడ్. గ్రిడ్ నాట్ లెర్న్డ్, క్లచ్ స్ట్రోక్, ఈ మొత్తం కోడ్స్ మొత్తం వచ్చేసి ఉన్నాయన్నమాట. ఒకసారి క్లియర్ చేసి చూద్దాం. క్లియర్. ఓకే, రీడ్ చేసి చూద్దాం. ఈ మొత్తం ఇట్లాగే ఉన్నాయి. ఒకసారి ఏం చేద్దామంటే స్పెషల్ ఫంక్షన్లోకి వెళ్ళి ఆన్లైనింగ్ చేద్దాం. ఆల్ లెర్నింగ్. ఓకే, ఆఫ్ చేయమని చెప్పింది, మనం ఆఫ్ చేసాం. మళ్ళీ ఆన్ చేయమని చెప్తుంది, మళ్ళీ ఆన్ చేద్దాం. చూసారుగా, ఇక్కడ కోడ్ వచ్చింది. టెస్టర్ నాట్ కమ్యూనికేషన్ విత్ కంట్రోల్ యూనిట్. ఓకే, అంటే ఇది లెర్నింగ్ అనేది తీసుకోవట్లేదు అనమాట. ఇటువంటి పొజిషన్లో దీని కంప్లైంట్ అనేది మన టీసీఎం మోడ్యూల్లో ఉండిద్ది. ముందైతే అది రీప్లేస్ చేద్దాం. ఇంకో మాట ఏంటంటే ఒకసారి డైరెక్ట్ కూడా సెల్ఫ్ చేసి చూద్దాం, రిలే దగ్గర అవుతుందో లేదో. సార్ డైరెక్ట్ కొట్టి చూద్దాం. మన ఇంజిన్ అనేది స్టార్ట్ అయితే డైరెక్ట్ సెలెక్ట్ చేస్తే అవుతుందన్నమాట. ఇప్పుడు చూద్దాం దీంట్లో కంప్లైంట్ ఏందనేది.
బ్యాక్ ఈసీఎం రీడబుల్ కోడ్. దీంట్లో ఈసీఎం సంబంధించిన ఎటువంటి కోడ్ లేదు. ఫ్యాన్ సర్క్యూట్ 1 అది మనం రిలే తీసాం కాబట్టి అది వస్తుంది. ఫ్యాన్ 1 కంట్రోల్ సర్క్యూట్. ఓకే, బ్యాక్ ఆటోమేటిక్లో చూద్దాం. రీడిటీసీ ఈ మొత్తం వస్తున్నాయి అన్నమాట. ఇటువంటి టైంలో మన కంప్లైంట్ అనేది మోడీలో ఉండిద్ది. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ క్లస్టర్ లోపల ఈ ఈపీఎస్ సింబల్ అనేది వచ్చింది. ఆ సింబల్ వస్తే ఇంకా ఆటోమేటిక్గా ఎల్లో కంప్లైంట్ ఉన్నట్టు మోడీలో కంప్లైంట్ ఉంటుంది. దాదాపుగా మన మోడీలో అనేది కూడా వచ్చేసింది. ఇదేనమాట మన మోడీలు. ఓపెన్ చేయొచ్చు. ఓకే, మన టీసీఎం అనేది వచ్చేసింది, ట్రాన్స్మిషన్ కంట్రోల్ మోడ్యూల్ ఇదే. ఈ కంప్లైంట్ వస్తే దీంట్లో ట్రబుల్ ఉంటుంది. అలాగే మనం గేర్లు వేసి చూద్దాం ఒకసారి. ఇక్కడ క్లస్టర్ మీటర్ మీద న్యూట్రల్ చూపిస్తుంది. వేసాను, గేర్లో వేసాను. ఆర్పిఎం అనేది వెళ్తుంది కానీ బండి అనేది మూవ్ కావట్లేదు. మళ్ళీ న్యూట్రల్ చేద్దాం. ఒకసారి రివర్స్ చూద్దాం ఎట్లా ఉండేది అనేది. రివర్స్ కూడా వేసాను, హ్యాండ్ బ్రేక్ కూడా తీసాను, అయినా కూడా నోట్లు చూసారుగా. ఇక్కడ నోట్లు చేసి ఫస్ట్ అనేది మనం ఇంజన్ అనేది ఆఫ్ చేసి ఒకసారి ట్రాన్స్మిషన్ కంట్రోల్ మోడల్ మార్చి చూద్దాం, ఏం జరుగుతుందో చూద్దాం. ఫస్ట్ మన బ్యాటరీ అనేది ఉడిదిద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. దీని తర్వాత కూలెంట్ కంటైనరు, దాని తర్వాత మన ఏటీఎం ట్రాన్స్మిషన్ మోడ్యూల్ అదనమాట. అక్కడ ఉంది దాని లొకేషన్. ఈ మొత్తం తీసి మీకు చూపిస్తా. మోడల్ తీసేటప్పుడు నేను గుర్తించాను, ఇక్కడ యాక్టివేటర్ ఉంది కదా, ఈ యాక్టివేటర్ దగ్గర ఫ్రంట్లో లీకేజ్ ఉంది. ప్లస్ ఈ లీకేజ్ ఉండడం వల్ల కేబుల్ అనేది కూడా తెగిపోయింది. అందువల్ల దీన్ని కూడా కొత్త ఒకటి తిప్పాల్సి వస్తుంది. చూసారు కదా, ఇది యాక్టివేటర్ అనేది తెగిపోయింది అనమాట. అందుకోసం అది కూడా నేను ఒకటి కొత్త తెప్పించాను. దీని కాస్ట్ వచ్చి అరౌండ్ 5000 దాకా పడుతుంది. అది కూడా వేసి చూపిస్తాను. ఫ్రంట్లో బుషెస్ కూడా వచ్చేసింది. వీటిలో ఈ సామాన్ మొత్తం వస్తాయన్నమాట. ఈ బుషింగ్స్, డమ్మీ, ఓరింగ్ మొత్తం వస్తూ ఉంటాయి. సర్కిల్, ఈ స్ప్రింగ్ మొత్తం వస్తాయన్నమాట. దీంట్లో కిట్ కూడా వేసి ఆయిల్ వేసి చూపిస్తాను కదా. ఈ విధంగా దాన్ని రీప్లేస్ చేసేసాను. పెట్టేయడం అయిపోయింది. దాని తర్వాత ఈ మోడ్యూల్ వేద్దాం. మోడ్యూల్ 4 బోల్ట్స్ వస్తాయన్నమాట, 4 స్క్రూస్. అది తీసేసి ఇప్పుడు మన కొత్త మోడ్యూల్ అనేది వేస్తాము.
ఇదే మన కొత్త మోడ్యూల్. దీన్ని యాక్టివ్ అలాగే ఉంటుందన్నమాట. దీని తర్వాత దీనికి ప్రోగ్రామింగ్ రిక్వైర్డ్ అనమాట. లేకపోతే అది యాక్సెప్ట్ చేయదు. ఒకవేళ ప్రోగ్రామింగ్ ఫెయిల్ అవుతున్నా కూడా ఒకసారి 2 సార్లు ట్రై చేస్తూ ఉండాలి దాన్ని. ఫస్ట్ అటెంప్ట్లో ఆ వర్క్ అనేది పూర్తవ్వదు. 2 సార్లు చేస్తే కానీ ఆ ప్రోగ్రామింగ్ తీసుకోదు. అలాగే దీనికోసం స్పెషల్గా ఎక్స్ టూల్ ఉంటే బాగుంటుంది, లేదంటే లాంచ్తో కూడా పని అయిపోతుంది. ఒకవేళ ఒకదాంతో ఫెయిల్ అవుతుంటే వేరే దాంతో కూడా ట్రై చేయొచ్చు. మన దగ్గర స్కానర్ అనేది ప్రోగ్రామర్ అనేది కంపల్సరీ అనమాట. అలాగే ఇప్పుడు వచ్చిన ఈ 4 బోర్డ్ని జాగ్రత్తగా ఒకదాని తర్వాత ఒకటి ఫిట్ చేసుకోవాలి. కింద అల్యూమినియం థ్రెడ్స్ ఉంటాయన్నమాట. ఒకవేళ రాంగ్ ఎక్కితే ఆ అల్యూమినియం థ్రెడ్స్ అనేది ఫెయిల్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. మళ్ళీ ఆ మోడల్ మొత్తం రీప్లేస్ చేయాల్సి వస్తుంది. అరౌండ్ 80,000 90,000 దాకా ఉంటుంది అనమాట. చూసారు కదా, ఇప్పుడు బోల్ట్ అక్కడ వేయాలి. మనం పొట్టు బోల్ట్ వేసాం, తీసి ఇప్పుడు బోల్ట్ అనేది వేస్తున్నాం అనమాట. ఇక్కడ పుట్టి బోల్ట్ వస్తుంది అనమాట. ఆ పుట్టి బోల్ట్ దాంట్లో వేయాలి. అలాగే జాగ్రత్తగా ఫిట్ చేసి చూసుకోవాలి. ఒకవేళ కదులుతుందో లేదో కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఒక నిర్ణీత టైట్ అనేది అవసరం దీనికి. ఎక్కువ టైట్ కూడా వేయకూడదు, అలాగే లూజ్ కూడా వదలకూడదు అనమాట. జాగ్రత్తగా చూసుకొని వేసుకోవాలి. అలాగే మనం ఆయిల్ వేసే ఆయిల్ కంటైనర్ కూడా జాగ్రత్తగా చూసుకొని ఫిట్టింగ్ చేసుకోవాలి. ఇలా ఈ ఆయిల్ అనేది పైనుంచి కాకుండా కింద నుంచి తీస్తే ఆయిల్ అనేది దాంట్లోదే ఉంటుంది. అలాగే ఆ ఓరింగ్ ఒకటి ఉంటుంది దాంట్లో. ఆ ఓరింగ్ ఫస్ట్ దానికి కూర్చోబెట్టాలన్నమాట. ఆ ఓరింగ్ తీసి డబ్బాకి కూర్చోబెట్టాలి. డబ్బాకి కూర్చోబెట్టి కరిగేసి కూర్చోబెట్టి సరిపోతుంది. ఇంకా మిగతా స్పీస్ అనేది వేసేద్దాం. ఫస్ట్ ఒక బోల్ట్, సరే అది మన కొత్త ఏంటి మోడ్యూల్ అనమాట. సైడ్ వస్తూ వస్తుంది. షెడ్ కూడా వస్తూ వస్తుంది అనమాట. మన మోడ్యూల్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు పెట్టేద్దాం అనమాట. అవి మొత్తం మోడ్యూల్లో పోయేటట్టు పెట్టేద్దాం. అలాగే దీనికి వచ్చే బుష్లు కూడా పోయినాయి అనమాట. దాన్ని కూడా రీప్లేస్ చేసేసాను. అవి కూడా కొత్తవి తెచ్చాను. వెహికల్ దగ్గర పెట్టాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని గేర్ని న్యూట్రల్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత దాన్ని ఫిట్టింగ్ చేసుకోవాలి. కనుక మన వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది. స్టార్ట్ చేసి చూద్దాం. అక్కడ ఆ లైట్ అనేది బ్లింక్ అనేది అయిపోయింది. ఫస్ట్ గేర్లో వేసాను. అయితే డ్రైవ్ మోడ్లో ఫస్ట్ బండి డ్రైవ్ మోడ్లో ఉంది. జస్ట్ ముందరకందాం. మన వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది అనమాట. లెర్నింగ్ అది తీసుకుంది. ఫ్రంట్కి వెళ్తున్నాను కొంచెం రైట్లో. తర్వాత నోట్ చేశాను. తర్వాత రివర్స్ చేశాను అనమాట. రివర్స్ జస్ట్ అట్లా మూవ్ చేసి మనం మూవ్ అనేది అయిపోయింది అనమాట. నోట్లు చేశాను. చూడండి, ఇక్కడ నోట్లు డీలో వేసాను. అక్కడ మీకు 1D చూపిస్తుంది కదా, గేర్ అనమాట తీసుకుంటాం అనమాట. గేర్ ఒకసారి జస్ట్ ఫ్రంట్గానే మీకు చూపిస్తాను వర్క్ అయిపోయిందో లేదనేది. స్టార్ట్ చేసిన నోట్లో ఆర్పిఎం వచ్చేసింది. టోటల్గా మన రన్నింగ్ అనేది యాక్సెప్ట్ చేసింది అనమాట. వెహికల్ రన్నింగ్ యాక్సెప్ట్ చేసింది. అలాగే మన అక్కడ లైట్ బ్లింక్ అనేది వెళ్ళిపోయింది అనమాట. అసలు అదే చూడండి, జస్ట్ మూవ్కి వెళ్ళిపోయింది, ఇక్కడికి వెళ్ళిపోయింది అనమాట. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోలు మొత్తం మన ఛానల్ వస్తూ ఉంటాయి. ఒకసారి చూడండి, క్లిక్ చేయండి. అలాగే మన ఫ్రెండ్స్లో షేర్ చేయండి.